మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇన్ని మహిళలు మిస్సింగ్ అంటున్నారు కదా, రైట్, ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? వస్తారు రామకృష్ణ గారు మాట్లాడతారు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు మాట్లాడతారు. ఎవరైనా మహిళలు ఇబ్బంది పడితే రామకృష్ణ గారు మాట్లాడతారు. గొట్టిపాటి రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు మనకి, తెలుగుదేశం పార్టీ. 2 అంశాలండి. ఆ పిల్లల్ని నేను వెనకేసుకు రావట్లేదు. నేననేది ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, వారు వెళ్ళటచ్చు, పరామర్శించవచ్చు. అయితే అదే సందర్భంలో వాళ్ళ వల్ల ఆ ఏరియాలో ఇబ్బందులు పడ్డ ఆడపిల్లలు, మహిళలు అండ్ అక్కడ జరిగిన వాళ్ళు చేసిన దౌర్జన్యాల వల్ల నరకం చూసిన వాళ్ళు, మరి వాళ్ళ ఇళ్ళకి కూడా వీళ్ళు పరామర్శించాలి కదా అనే ప్రశ్నకి వైసీపీ దగ్గర ఉన్న సమాధానం ఏంటంటే దళితుల హక్కులు అంటారు. సో ఆడపిల్లలకి హక్కులు లేవు. అది వాళ్ళు దే మీన్ టు సే. సరే రామకృష్ణ గారు మీరేమంటారు? మీ హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. తప్పేంటని. చట్టాన్ని మీరు ఎట్లా చేతుల్లో తీసుకుంటారండి? ఆయన అడిగారని కాదు కానీ నేను అడుగుతున్నా, చట్టాన్ని మీరు ఎట్లా చేతుల్లో తీసుకుంటారు రామకృష్ణ గారు? నమస్తే సార్, మీకు అలాగే చర్చలో పాల్గొన్న మా మిత్రులు శివశంకర్ గారికి, రాజశేఖర్ గారికి, మీ టీవీ నేను వీక్షకులందరికీ కూడా చాలా కాలం మా మిత్రులు కూడా కలిసి సరే మంచి సబ్జెక్టే తీసుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడవలసినటువంటి సబ్జెక్టు. రాజ్యాంగం పౌరులందరికీ హక్కులు కల్పించింది, రక్షణ కల్పించింది. దానికి కొన్ని డిపార్ట్మెంట్స్ అరేంజ్ చేసి ఆ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం వేరియస్ డిపార్ట్మెంట్స్ ని అరేంజ్ చేశారు. దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి. సార్, వాళ్ళ యొక్క ప్రధాన బాధ్యత శాంతి భద్రతలు కాపాడటం. వాళ్ళ యొక్క ప్రధాన బాధ్యత శాంతి భద్రతలను కాపాడటం. కాబట్టి దీనిలో మనం ప్రధానంగా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే సార్, స్కిడ్ అయింది. ప్రధానంగా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, మనం ఇక్కడ చర్చ రావాలి. రాజశేఖర్ గారు లాంటి వారు, శివశంకర్ గారు లాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా, మేమంతా ప్రతినిధులుగా ఉండటమే కాకుండా, రాజకీయ పార్టీల ప్రతినిధులమే కాకుండా సామాజిక బాధ్యత కూడా ఉన్నటువంటి వాళ్ళు. మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. నిజమే, మానవ హక్కులను కాపాడటం కోసం పోలీసులకు ఉన్నటువంటి పవర్స్ ఏంటి, మానవ హక్కులకు కాపాడాల్సినటువంటి సమయంలో ఎక్కడ ఏ ప్రాంతాల్లో కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, వీటన్నిటినీ కూడా విశ్లేషించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది కేవలం ఈ ఒక్క కోణంలోనే కాదు, చాలా సందర్భాల్లో దేశంలో చర్చకు వస్తా ఉంది. పోలీసులు తమకిచ్చినటువంటి అధికారాన్ని, విచక్షణ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది చర్చ వస్తా ఉంది. దుర్వినియోగం చేయటం అంటే, కానీ ప్రజల్లోకి వెళ్ళి మీరు చూస్తే కరడుగట్టినటువంటి నేరస్తుల్ని కఠినంగా బహిరంగంగా శిక్షించినప్పుడు ప్రజల నుంచి మద్దతు లభిస్తా ఉంది. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకు లభిస్తా ఉంది? ఇది కూడా మనందరం కూడా గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం. చట్టాలని ఉల్లంఘించారు. ఎస్, మీరు చెప్పింది వారు అడిగారని కాదు, మీరు అడిగిన దానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చట్టాలను ఉల్లంఘించేటువంటి అవకాశం ఈ దేశంలో పోలీసులకు ఉందా, లేదా పోలీసుకు ఉందా అంటే లేదని చెప్పాలి. ఖచ్చితంగా లేదని చెప్తాం. కానీ ప్రజలు నేరస్తుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి సమయంలో మరి చట్టాలను ఉల్లంఘించినా కూడా హర్షిస్తా ఉన్నారంటే, చట్టాలని ఉల్లంఘించినా కూడా అది కేవలం పోలీసులే కాదు, ప్రజల్లో ఎవరైనా ఒక నాయకుడు లీడ్ చేసి ఒక రౌడీ, ఇప్పుడు సపోజ్ మీకు బుల్డోజర్ సిస్టమ్ తీసుకోండి, ఒక మాఫియాకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి ఇళ్లు కూలగొడుతుంటే సుప్రీంకోర్టుతో సహా అందరూ మీరెవరే కూలగొడటానికి మీకేం అధికారం ఉంది అని అన్నా కూడా ప్రజల్లో దాని పట్ల ఎందుకు ఒక సానుభూతి వస్తా ఉంది, అంటే ప్రజల్లో దాని పట్ల ఎందుకు ఒక పాజిటివ్ వేవ్ వస్తా ఉంది. దీన్ని కూడా మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది కదా సార్. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కదా. ఎందుకంటున్నానంటే, ఎస్, మరి చట్టం తెలిసినటువంటి వాళ్ళు అంత బహిరంగంగా అలా కొట్టారు, అది కొడతాం సబబా అని ప్రశ్నించేటప్పుడు కొట్టవలసినటువంటి పరిస్థితులు ఏమొచ్చినాయి? కొడితే అది తప్పు అవుతుంది అని చెప్పి తెలిసినటువంటి అధికారులు కూడా ఎందుకు అంత బహిరంగంగా కొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? దీని ద్వారా ప్రజల్లో చులకనవుతామా, లేదంటే ప్రజల్లో పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా ఆలోచించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి యంత్రాంగం మరి దానిలోకి వచ్చిందంటే వాళ్ళ యొక్క ప్రవర్తన శైలి ఏ విధంగా ఉంది వ్యక్తిగతంగా. కానీ నేను మళ్ళా చెప్తా ఉన్నాను, ఇది నిజమే. కానీ దీని మీద మనం ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళటం, ఎక్కడి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు దానికి సంబంధించినటువంటిది ఎవరు అనేది చూసుకోవాలి తప్పించి, నేరానికి సంబంధించి కులాన్ని మతాన్ని మనం అంటగట్టేటువంటి ప్రయత్నం జరిగితే ఇంకా దానికి మనం ఇంకా దానికి సంబంధించి మనం కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం
ఉంటుంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా హక్కులు ఉంటాయి. ఇందాకే చెప్పాను, ఈ దేశంలో కసబకు కూడా హక్కులు ఇచ్చారు. అలాగే ఈ దేశంలో మినరల్ వాళ్ళకి కూడా హక్కులు ఇచ్చారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పదే పదే చెప్పారు. దాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మేము కూడా మాట్లాడుతూనే ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి ఒక మాట, అధికారం లేదు కాబట్టి ఒక మాట మాట్లాడడం. ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఎందుకు మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుందంటే 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి దళితుల మీద, పేద బడుగు బలహీన వర్గాల మీద, మధ్యతరగతి మీద, లేదా ఈ రాష్ట్రం మీద జరిగినటువంటి దాడులు కొన్నిటిని తీసుకుని 5, 10, 20 ర్యాండమ్ గా తీసుకోండి. వాటిల్లో మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారు అనేది మీరు చర్చకి పెట్టండి. లేదా మీకు పోలీసులు మాస్క్ ధరించలేదు అని చెప్పి చచ్చిపోయినటువంటి, అదే జిల్లాలో చనిపోయినటువంటి కిరణ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో ఒకసారి చూడండి. డాక్టర్ సుధాకర్ కి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో ఒకసారి చూడండి. అంటే ఒక విషయాన్ని నేను సమర్థించడం కోసం వాటిని తీసుకురావటం లేదు. మనం బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన, లేదు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, లేదు ఒక బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నా, మనం వ్యవస్థలకి దారి కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా మన ముందు ఉన్నటువంటిది. మనందరం ఉన్నాం సార్, అందరం 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో, శివశంకర్ గారు కొన్ని సంవత్సరాలు అధికారిగా పనిచేసి రాజకీయాల్లోనూ, మనందరం కూడా రాజకీయాల్లో ఉన్నాం 25-30 ఏళ్ళ నుంచి. పదవిను 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వస్తుంది, పోతా ఉంటది. కానీ ఇప్పుడు మీరు ఏ మార్గం చూపించాలి? పోలీసు మీదకి వెళ్ళి పోలీసు మీదే దాడి చేసి పోలీసుల్ని కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు వైఫల్యంగా చెప్పమంటారా, రౌడీల యొక్క దౌర్జన్యంగా చెప్పమంటారా, లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే చట్టాలను ఉల్లంఘించినటువంటి పరిస్థితిగా చూడమంటారా? అంటే నేనేమనుకుంటున్నా అంటే రామకృష్ణ గారు, ఒకవేళ పోలీసుల మీద ఎవరన్నా దాడి చేశారనుకోండి, కాకుమాన్ రాజశేఖర్ గారి ఫిలాసఫీ ప్రకారం పోలీసులు కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అలాగే ఇప్పుడు బాధిత మహిళలు ఉన్నారు కదా, ఆ ముగ్గురు వాళ్ళు, లేకపోతే చాలా ఏరియాలో ప్రస్తుతం ఈ కేసు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు 2 ఏళ్ళో 3 ఏళ్ళకో వస్తారు పోలీసులు. అప్పటిదాకా చేతులు కట్టుకొని ఇలా వెయిట్ చేయాలి. అది ఆ ధర్మం ప్రకారం వెళ్ళాలనేది రాజశేఖర్ గారి అబ్జర్వేషన్. సో సరే, అది ఆయన ఫిలాసఫీ, దాన్ని మనం లెటర్స్ రెస్పెక్ట్, దాంతో విభేదించవచ్చు, కానీ వారి ఫిలాసఫీ తోటి మనం గౌరవిద్దాం. ఒక మాట శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శివశంకర్ గారు, మీరేమంటారండి పర్టికులర్ కేసు గురించి? శివశంకర్ గారు చెప్పండి. అంటే ఒకటండి, ఈ కేసులో రాజశేఖర్ గారు ఇందాక మాట్లాడింది విన్నాను. ఆయన అనవసరంగా వ్యూహాత్మకంగా ఒక పాయింట్ తీసుకొచ్చారు. ఏంటి అంటే సుగాలి ప్రీతి కేసు పవన్ కళ్యాణ్ గారు అనే పదం తీసుకొచ్చారు కాబట్టి దానికి నేను ఆన్సర్ చెప్పాలి. సో ఆ రోజు సుగాలి ప్రీతికి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండబట్టే మీరు సిబిఐకి ఇస్తూ ఒక పిచ్చి జీవో ఇచ్చింది మీ గవర్నమెంట్, అప్పుడు ఉన్న మీ వైసీపీ లైక్ నిన్న మీ గవర్నమెంట్ ఇచ్చినట్టు. ఏది కాపు రిజర్వేషన్, కాపు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే విధంగా తుని దానికి దీనికి కంపారిజన్ లేదు. అది పిచ్చి జీవో అయితే ఇది కూడా అవుతుంది సార్, పిచ్చి జీవో. నేను చెప్తాను వినండి. నేను ఎందుకు ఆ మాట అన్నానండి, జనరల్ గా అటువంటి పదాలు వాడానంటే అర్థం ఉంటుంది. ఆ జీవో ఇచ్చినాక మీరు సిబిఐకి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయలేదు మీ 5 సంవత్సరాల కాలం. అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పుకున్న మీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రికి సిబిఐకి ఒక జీవో ఇచ్చి ఫాలో అప్